యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. మహిళల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. మహిళలు ఆర్థికంగా తయారు చేస్తేనే ఆ కుటుంబం బాగుపడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా ఉచిత బస్సు, ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ లాంటి పథకాలు నెరవేర్చిందని స్పష్టం చేశారు మంత్రి కోమటిరెడ్డి. అదే మాట ప్రకారం పట్టుదలతో ఉంది. మహిళల్ని ఆర్థికంగా వాళ్ళని బలంగా తయారు చేసినప్పుడే ఆ కుటుంబం బాగుంటుందని చెప్పేసి అన్ని రకాలుగా ఒక మహిళ ఒక ఇండిపెండెంట్గా తనంతట తాను పిల్లల్ని పోషించుకొని విధంగా ఆమె తయారు కావాలన్నదే ఏకైక లక్ష్యం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ మీ అందరికీ తెలుసు. గత సంవత్సరం నిన్నటి సంవత్సరం అయింది. నిన్న కూడా నేను చేనేత కార్మికుల సమస్యల మీద మాట్లాడినప్పుడు చెప్పిన కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిన మాట వాస్తవం. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం ఆలోచించే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. కానీ గత 10 సంవత్సరాల కాలంలో ఏదైతే పేద వర్గాలకు ముఖ్యంగా మహిళలకు ఏదైతే న్యాయం జరగాలో జరగలేదు. అందుకనే ఎన్నికల సందర్భంగా కూడా పేద మహిళలందరికీ కూడా నెలకు 2500 రూపాయలు ఇస్తామన్న మాట వాస్తవం. ఈ మేనిఫెస్టోలో కూడా పెట్టింది. నేను కూడా మునుగోడు నియోజకవర్గంలో తిరిగినప్పుడు మహిళ